దీర్ఘాయుష్యనిమ్మని వరం అడిగాడు, పొందాడు. కానీ సరైన ప్రార్థనా జీవితం లేనప్పుడు, నువ్వు శరీర కార్యాలు చంపుకోలేనప్పుడు, అంతరంగ నిశ్శబ్దం లేనప్పుడు నీకు దీర్ఘాయుష్ ఎందుకు? ఇంకా పాడైపోవడానికా? దీర్ఘాయుష్ తర్వాత బాబు అంతరంగ నిశ్శబ్దను సాధించకపోతే, వ్యర్థమైన వాటిని వినను చూడను అనే ఆ స్థితప్రజ్ఞత, డిసిప్లిన్ నువ్వు సాధించకపోతే దీర్ఘాయుష్ వేస్ట్. పరదేశికి వెళ్ళిపోవడమే మంచిది. ఎవరితో ఎంత దూరం మెయింటైన్ చేయాలో, ఎవరితో ఎంత దగ్గరికి వెళ్ళాలో స్పష్టత నీకు లేకపోతే సంఘ సహవాసం వేస్ట్. పరదేశికి వెళ్ళిపోవడమే మంచిది. గనుక ప్రియులారా, దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో, ఎలా ప్రేమించాలో, ఎవరిని ఎంత దూరం పెట్టాలో తెలివి నాకు దయచేయి తండ్రి. నేను పాడైపోకుండా, ఇంకొకరిని పాడు చేయకుండా నన్ను పరిశుద్ధపరచు. అనేకులు పరిశుద్ధపరచబడడానికి సాధనంగా నన్ను వాడుకోమని నేను ప్రార్థిస్తాను. మీరు ప్రార్థన చేయండి. రండి ప్రార్థన చేసుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం.